ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ అతనికి లార్డ్ శివ మీద ఎంతో భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి దగ్గరలో ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అని జపిస్తూ శివుడిని ప్రార్థించేవాడు. ఒకరోజు అతనికి చాలా కష్టాలు వచ్చాయి. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు రాము శివాలయంలో కూర్చొని ఇలా అన్నాడు: శివయ్య, నేను పేదవాడినైనా నీ మీద నమ్మకముంది. నువ్వు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు. అది చెప్పి ఇంటికి వెళ్తుండగా మార్గంలో ఒక వృద్ధుడు కనిపించాడు. అతను ఆకలితో చాలా బలహీనంగా ఉన్నాడు. రాముకి ఇంట్లో తినడానికి కొద్దిగా అన్నం మాత్రమే ఉంది. అయినా కూడా అతను ఆ అన్నాన్ని ఆ వృద్ధుడికిచ్చాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు: నీ హృదయం చాలా మంచిది, నిజమైనది. నిజమైన భక్తి అంటే ఇదే. అంతేకాదు, ఆ వృద్ధుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. రాము ఆశ్చర్యపోయాడు. అప్పుడే శివాలయం వైపు నుంచి ఒక శబ్దం వినిపించింది: రాము, నువ్వు ఒక ఆకలితో ఉన్న మనిషికి సహాయం చేశావు. అదే నాకు చేసిన సేవ. అప్పుడు రాముకు అర్థమైంది, ఆ వృద్ధుడు నిజానికి శివుడే అని. ఆ రోజునుంచి రాముకి కష్టాలు తగ్గిపోయాయి. అతను ఆనందంగా జీవించాడు. నీతి: దేవుణ్ణి ప్రేమించడమంటే కేవలం ప్రార్థన చేయడం కాదు, ఇతరులకు సహాయం చేయడం కూడా దేవుడికి చేసిన సేవే.